హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ చికెన్ మంది అండి. మరి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్ బిర్యానీనే కాకుండా ఒకసారి ఈ చికెన్ మందిని కూడా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీ కోసం ఈ విధంగా పెద్దగా ఉండేటువంటి చికెన్ పీసెస్ని కట్ చేయించుకోవాలి. దానిపైన ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మనం అప్లై చేసే మసాలా మొత్తం చికెన్ పీసెస్లోనికి బాగా ఇనుకుతుంది. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోనికి 3 టేబుల్ స్పూన్ల ధనియాల్ని, 2 టేబుల్ స్పూన్ల జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల్ని, కాస్త శొంఠి వక్కని, 4 యాలక్కాయల్ని, 7-8 లవంగాల్ని, అదేవిధంగా 1/2 టీ స్పూన్ జాజికాయ పౌడర్ని, అదేవిధంగా 1/2 అంగుళం వరకు దాల్చిన చెక్కని యాడ్ చేసుకొని మంది మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా నుంచి 1 టేబుల్ స్పూన్ మసాలాని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన మంది మసాలాను ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపుని, 1 స్పూన్ చిల్లీ పౌడర్ని, 1 స్పూన్ సాల్ట్ని, 1 స్పూన్ వరకు ఆయిల్ని, అదేవిధంగా 2 స్పూన్ల లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ సోంపు పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలాని చికెన్ పీసెస్కి బాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకుని 3 నుంచి 4 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోనికి 4 గ్లాసుల వాటర్ని, అంటే మనం తీసుకున్న రైస్కి డబుల్ క్వాంటిటీలో వాటర్ని హీట్ చేసుకోవాలి. దానిపైన ఈ విధంగా చిల్లుల గిన్నెను పెట్టుకొని దానిపైన 3 నుంచి 4 గంటల పాటు మ్యారినేట్ చేసినటువంటి చికెన్ పీసెస్ని కూడా పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల పాటు వీటిని స్టీమ్ చేసుకోవాలి. మిగిలిన మసాలాని చికెన్ పీసెస్ పైన అప్లై చేసుకోవాలి. 25 నిమిషాల తర్వాత మూతను తీసుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని చికెన్ పీసెస్ని మరొక 20 నుంచి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రెండో సైడ్ కూడా 25 నిమిషాలు ఉడికించిన తర్వాత ఫోర్క్ సాయంతో ఈ విధంగా ఒకసారి గుచ్చుకొని చెక్ చేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకొని మన కింద బౌల్లో 4 గ్లాసుల వాటర్ని తీసుకున్నాం కదా. ఇక్కడ మనకు 3.5 గ్లాసుల చికెన్ స్టాక్ రెడీ అయిపోతుంది. దాన్ని రైస్ని ఉడికించుకోవడానికి యూజ్ చేద్దాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ని అరగంట ముందే నానబెట్టుకున్నాను, 2 గ్లాసుల బాస్మతి రైస్ని. ఇప్పుడు ఒక ప్యాన్లోన 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకొని మనం స్టీమ్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని 2 వైపులా కూడా హై ఫ్లేమ్లో రొటేట్ చేసుకుంటూ కంటిన్యూస్గా కుక్ చేసుకోవాలి. అప్పుడే పై లేయర్ అనేది క్రిస్పీగా తయారవుతుంది. మన చికెన్ మందికి మంచి ఫ్లేవర్ వస్తుంది. 2 వైపులో కూడా పై లేయర్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్యాన్లోనికి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని దాంట్లో 10 నుంచి 15 బాదం పప్పుల్ని, 5 నుంచి 6 క్యాషెస్ని, కాస్త కిస్మిస్లను కూడా యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా హీట్ చేసుకుని సన్నగా స్లైసెస్గా కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్ని, చిల్లీ పీసెస్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని, మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్నటువంటి మంది మసాలాని, 3 టేబుల్ స్పూన్ల మంది మసాలాని యాడ్ చేసుకొని రైస్కి సరిపోయినంత సాల్ట్ని, నేను ఇక్కడ 1 స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం ముందుగా కలెక్ట్ చేసుకున్నటువంటి 3.5 కప్పుల చికెన్ స్టాక్ని, అదేవిధంగా 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకుని అరగంట పాటే ముందుగా నానబెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. అయితే చికెన్ స్టాక్ బాగా మరిగిన తర్వాతే మనం రైస్ని యాడ్ చేయాలి. చూడండి, రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది కదా. ఒకసారి దీన్ని చదునుగా చేసుకొని దానిపైన మనం స్టీమ్ చేసి రోస్ట్ చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ని కూడా పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్కి మంచి స్మోకీ ఫ్లేవర్ ఇవ్వడానికి బొగ్గుని కాల్చుకొని దానిపైన 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఈ స్మోక్ని బయటకు పోనివ్వకుండా మూతను పెట్టుకొని 20 నుంచి 25 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, టేస్టీ చికెన్ మంది ప్రిపేర్ అయిపోయిందండి. మరి తప్పకుండా మీరు ట్రై చేసేయండి. మీకు ఈ చికెన్ మంది రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.